మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. బైబిల్ గురించిన జ్ఞానం మనం సంపాదించడం చాలా అవసరం కదా. అందుకే ఈ ఛానల్ ద్వారా ఒక క్విజ్ని కండక్ట్ చేయాలని ప్రతి వారం ఒకరోజు క్విజ్ని మనం పెట్టుకుంటాము. క్విజ్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ 4 ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఒకటే ఉంటుంది, మీ అందరికి తెలుసు. అది ABCD అని ఉంటుంది. మీరు కామెంట్లో ఏ అయితే ఏ, బి అయితే బి, ఏది కరెక్ట్ అనిపిస్తే అది కామెంట్లో వెంటనే వ్రాయాలి. మొట్టమొదట బైబుల్ గురించి కొన్ని తెలుసుకుందాము. తర్వాత నేను చివరిలో క్వశ్చన్స్ అడుగుతాను. బైబుల్ గురించి నేను తెలుసుకున్న విషయాలు మీకు కూడా తెలిసే ఉండొచ్చు, వాటిని ఒకసారి చెప్తాను, వినండి. పరిశుద్ధ గ్రంథము, దాని ప్రత్యేకతలు. ఇంచుమించు 1600 సంవత్సరాల పాటు, అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు శకం 100 వరకు 40 మంది ప్రముఖ రచయితలు, పరిశోధకులు ఎన్నో శ్రమలకు ఓర్చి బైబిల్ రచన కొనసాగించారు. వీరంతా కేవలం తమ ప్రజ్ఞతోని కాకుండా పరిశుద్ధాత్మ వలన ప్రభావితులై బైబిల్ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. పేతురు 2వ పత్రిక 1:21. వారు ఈ మహోన్నత గ్రంథాన్ని మానవ పరిజ్ఞానంతో కూడిన మాటలతో గాక దైవ ప్రేరిత పరిభాషలో రాశారు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చే మేము బోధించుచున్నాము. కొరింథీ 1 పత్రిక 2:13. బైబిల్లో 35,66,480 అక్షరాలున్నాయి. 7,73,746 మాటలున్నాయి. 31,102 వచనాలున్నాయి. 1,189 అధ్యాయాలున్నాయి. ఇంకా 66 గ్రంథాలున్నాయి. పాత నిబంధనలో 39 గ్రంథాలు, కొత్త నిబంధనలో 27 గ్రంథాలున్నాయి. ఇంకా బైబిల్లో యెహోవా అనే మాట 6,855 సార్లు వస్తుంది. ప్రభువ, లార్డ్ అనే మాట 1,853 సార్లు వస్తుంది. మరియు అండ్ అనే మాట 46,277 సార్లు వస్తుంది. కానీ పూజింపదగిన రెవరెండ్ అనే మాట కేవలం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. కీర్తన 111:9. ఇది కొంత సమాచారం నేను ఇవ్వగలిగినాను. ఇప్పుడు మనం క్విజ్లోకి వెళ్దాము. ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. మీరు దాన్ని చూస్ చేసుకొని ABCD ఉంటుంది. ఏ అయితే ఏ, బి అయితే బి, అంతే. సింపుల్గా మీరు కామెంట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. దేవుడు లేకపోతే ప్రభు అనే పదం వాడని గ్రంథం, అధ్యాయం ఏంటి? ఏ. సామెతలు, బి. ఋతు గ్రంథము, సి. రోమపత్రిక, డి. ఎస్తేరు గ్రంథము. మీకు 10 సెకండ్స్ టైం ఇవ్వబడుతుంది. 10 సెకండ్స్లో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. ఎస్తేరు. సెకండ్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఇందులోనే ఆన్సర్ కూడా చెప్పాను నేను స్టార్టింగ్లో. బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఏ. 69, బి. 39, సి. 66, డి. 27. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ సి. 66. క్వశ్చన్ నెంబర్ 3. బైబిల్లోని 66 గ్రంథాల్లో పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఏ. 39, బి. 36, సి. 66, డి. 27. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఏ 39. క్వశ్చన్ నెంబర్ 4. కొత్త నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఏ వచ్చేసి 36, బి 27, సి 29, డి 66. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ బి 27. బైబిల్లో పెద్ద అధ్యాయం ఏది? అంటే ఎక్కువ వచనాలు ఉన్న అధ్యాయం. ఆదికాండము 50, అపోస్తల కార్యములు 10, కీర్తనలు 119, కీర్తనలు 118. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ సి కీర్తనలు 119. క్వశ్చన్ నెంబర్ 6. బైబిల్లోని చిన్న అధ్యాయం ఏది? కీర్తనలు 1, యోనా 2, యూదా పత్రిక, కీర్తనలు 117. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ డి కీర్తనలు 117. క్వశ్చన్ నెంబర్ 7. బైబిల్లో అతిపెద్ద వచనం ఏది? కీర్తనలు 119, 4, ఎస్తేరు 8, 9, ప్రకటన 4, 2, నిర్గమ 8, 4. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ బి ఎస్తేరు 8, 9. క్వశ్చన్ నెంబర్ 8. బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఎవరు? అబ్రహాము, మోషే, మెతూషెలా, నోవాహు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ సి మెతూషెలా. క్వశ్చన్ నెంబర్ 9. బైబిల్లో మిక్కిలి బలవంతుడు ఎవరు? గొల్యాతు, సంసోను, గిద్యోను, దావీదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ బి సంసోను. క్వశ్చన్ నెంబర్ 10. బైబిల్లో మిక్కిలి జ్ఞానవంతుడు ఎవరు? సొలొమోను, దానియేలు, నెహెమ్యా, ఎజ్రా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఏ సొలొమోను. ఈ 10 క్వశ్చన్స్లో మీరెన్నిటికీ ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. మీరు ఆన్సర్ చేసిన వాటిలో ఎన్ని కరెక్టో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ కూడా మనం ఇదే టైంకి ఇంకొక క్విజ్ కలిగి ఉంటాము. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.